హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దూరకా టెక్ తెలుగు. మనకి వివో T4 సిరీస్ తెలుసు కదా. దీనికి సంబంధించిన వివో T4 ప్రో మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ప్రెజెంట్ నాకు లాంచ్ అయితే తెలియదు, బట్ వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కాబోతుంది అనమాట. కాకపోతే మనం వివో T4 లో ఏ స్పెక్స్ చూస్తుంటాం, ఆల్మోస్ట్ ఇందులో కూడా కొంచెం సిమిలర్ గా అయితే ఉన్నాయి. మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఈ మొబైల్ ఫైనల్ హిట్ అప్ ఫట్టా అండ్ ఈ మొబైల్ ఎంత ప్రైస్ రాబోతుంది అనేది కూడా మీకు చెప్తాను. మీరు చేయాల్సిన పని ఏం లేదు. మా వీడియో స్కిప్ చేయగానే చూడండి. మీకే చాలా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇంకా మన ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే ఉంటదన్నమాట. మనకి వివో T4 లో ఏ డిస్ప్లే చూస్తాం ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇది డ్యూయల్ స్టేజ్ స్పీకర్స్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. ఐపీ రేటింగ్ అయితే వీళ్ళు ప్రెజెంట్ మెన్షన్ చేయలేదు. ఎక్స్‌పెక్టేషన్‌గా IP16 అని వస్తది అనుకుంటున్నా. మనకి ఐఆర్ ఫ్లాష్ సపోర్ట్ ఉంది. ఇది మనకు ఒక రిమోట్ కంట్రోల్ డివైస్ మాత్రం ఇది యూజ్ అవుతదన్నమాట. థిక్‌నెస్ విషయానికొద్దాం. ఈ 7.8 థిక్‌నెస్ ఉంటదన్నమాట. థిక్‌నెస్ కూడా చాలా చాలా తక్కువ ఉంది. ఈ వివో T4 సిరీస్ థిక్‌నెస్ అయితే చాలా తక్కువ తీసి లాంచ్ చేశారు. వెయిట్ విషయానికొద్దాం. 199 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. ఒక డిస్ప్లే విషయానికొద్దాం. ఇది 6.78 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుంది. చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకి ఇక్కడ 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది కదా. ఇక్కడ బాగుంటదన్నమాట మనకి డిస్ప్లే ఎక్స్‌పీరియన్స్. అంటే మనకి విజువల్స్ కూడా మంచి హై క్వాలిటీ రెజల్యూషన్‌లో కనపడతాయి. ఇందులో మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ పెట్టారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే 144 హెర్ట్జ్ అయితే ఇవ్వాలి. మనకి HDR10+ సపోర్ట్ ఉంది. 3000 నీట్స్ వరకు ప్రీ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంది చెప్తున్నారన్నమాట. ఇండోర్ కంటే అవుట్‌డోర్ లోనే బాగుంటది ఈ బ్రైట్నెస్ అనేది. ఈ మొబైల్ వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ రాబోతుందని చెప్పొచ్చు. యాక్చువల్ మెయిన్‌గా రైనీ సీజన్ లో యూజ్ అవుతదన్నమాట. ఓవరాల్‌గా మన డిస్ప్లే అయితే బాగుంటది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ కొన్ని రూమర్స్ ప్రకారము స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి LPDDR 4X ఉంది. అలాగే 2.2 రాబోతుందని చెప్పొచ్చు. సో మనకి ఈ ప్రాసెసర్ అయినా కూడా పర్లేదు. పర్ఫార్మెన్స్ కొంచెం స్టేబుల్ గా ఉంటది. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ ఓఎస్ 15 రాబోతుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వద్దాం. మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. అంటే మనకి కెమెరా డిజైన్ ఎలా ఉంటదంటే ఐక్యూ G10 చూసాం కదా, సేమ్ కెమెరా డిజైన్ చెప్పొచ్చు ఇక్కడ. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. ఇక్కడ సోనీ సెన్సార్ యూజ్ చేస్తారు, బట్ కరెక్ట్ ఏది యూజ్ చేశారో తెలియదు. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. సెకండ్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారు అనమాట. 50 MP అంటే బ్యాటరీ అల్ట్రా వైడ్ షార్ట్స్ మళ్ళీ కూడా కొంచెం బెటర్ గా తీస్తారని చెప్పొచ్చు. లాస్ట్ కెమెరా 10 MP ఇచ్చారు. ఇది టెలిఫోటో కెమెరా అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకో 10 MP అర్థం కావట్లా. సెకండ్ కెమెరా ప్లేస్ లో ఇది ఇచ్చిన బాగుండేది. ఫ్రంట్ కెమెరా ఇక్కడ మనకి కొన్ని రూమర్స్ ప్రకారం 50 MP అంటున్నారు. కొన్ని రూమర్స్ ప్రకారం 32 MP అంటున్నారు. 32 MP అంటున్నారు. మాక్సిమం 32 MP ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి రీసెంట్ గా వివో T4R ఐక్యూ G10R లో కూడా ఫ్రంట్ 32 MP ఇచ్చారన్నమాట. కాకపోతే మనకి దానికి సంబంధించిన జనరేషన్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ కూడా. దాన్ని బట్టి చూస్తే ఫ్రంట్ ఇక్కడ 32 MP ఇస్తారు అనుకుంటున్నా. చూడాలి. 32 MP అయినా కూడా పర్లేదు. ఫోటోస్ కొంచెం బెటర్ గానే వస్తాయని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రంట్ కూడా 4K ఇచ్చింటే చాలా బాగుండేది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 5700 mAh బ్యాటరీ రాబోతుంది. రీసెంట్ గా మనము వివో T4R లో కూడా సేమ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అక్కడ కూడా 5700 mAh ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా అంతే అని చెప్పొచ్చు. ఈ బ్యాటరీ మనకి ఈజీగా 1 to 2 డేస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎక్కువ రోజులు వస్తుందని ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు. అలాగే మనకి ఇక్కడ 90 వాట్స్ వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. ఓవరాల్ గా మనకి గింబల్ సంబంధించిన ఫీచర్స్ అయితే కవర్ చేస్తామని చెప్పొచ్చు అనమాట. మొబైల్ లాంచ్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. అప్పుడు మనం ఫుల్ లెంత్ వీడియో చేద్దాం. ఆ తర్వాత ఒక క్లారిఫై అయితే వస్తదన్నమాట ఈ మొబైల్ గురించి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేసింటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.